ఓం శ్రీమాత్రే నమః. వివేకవర్ధన అనే మహారాజు తన ప్రజలు ఎల్లకాలము సంతోషంగా ఉండాలని కోరుకునేవాడు. అయితే అందుకు ఏం చేయాలని ఆయన కొంతమంది జ్ఞానులను అడిగితే, సౌఖ్యాలు మనిషికి నిజమైన సంతోషం ఇయ్యవని, తృప్తి ఒకటే ఆ పని చేయగలదని వాళ్ళు చెప్తారు. తృప్తి ఎలా వస్తుందని రాజు వారిని అడుగుతాడు. ప్రజలకు వేదాంతం బాగా వంటపట్టాలి. వేదాంత సారాన్ని కాచి వడబట్టినట్టుగా తయారైనది భగవద్గీత. ఆ గ్రంథాన్ని ప్రజలకు వంటబట్టేలా చేసినట్టయితే వారికి తృప్తి, సంతోషం కలుగుతాయని వాళ్ళు జ్ఞానులు రాజుకు చెప్తారు. దానికి రాజు పండితులను ఉపయోగించి తాను స్వయంగా గీతాబోధనలు వింటాడు. విని దానికి జ్ఞానులు చెప్పిన మాటలతో నిజమున్నదని అనుకుంటాడు. అయితే ప్రజలందరికీ గీతాసారం నూరిపోయడానికి అనేక మంది సమర్థులు కావాలి కదా. అందుకని ఆయన ఒక ప్రకటన చేస్తాడు. భగవద్గీతను పామరులకు అందరికీ అర్థమయ్యేటంత సులభరీతిన బోధించగల పండిత ఉత్తములు రాజుగారు సన్మానం చేస్తారని చాటింపు వేయిస్తాడు. చాటింపు విని అనేక మంది పండితులు ఆస్థానానికి వస్తారు. వారిని పరీక్షించమని రాజును ఆస్థాన పండితుడిని వినియోగిస్తాడు. ఆస్థాన పండితుడు వచ్చిన వారితో గోష్ఠి జరిపి రాజు వద్దకు తిరిగి వెళ్ళి, మహాప్రభు, వారందరూ ఉద్దండ పండితులు. భగవద్గీతలో వారిని ఉపేక్షించే శక్తి నాకు లేదు అని అంటాడు. రాజుకు ఏం చేయాలో పాలుపోలేదు. ఆ సమయంలో రాజధానికి చిరంజీవి అనే వ్యక్తి వస్తాడు. దేశంలో గల ఉద్దండ పండితులందరూ రాజుగారి దివాణానికి వచ్చి ఉన్నారని తెలిసి వారితో గోష్ఠి జరిపే కోరికతో చిరంజీవి ముందుగా ఆస్థాన పండితుడిని కలుసుకుంటాడు. ఆస్థాన పండితుడు ఇదివరకే చిరంజీవి గురించి విని ఉండడం వల్ల అతన్ని రాజు వద్దకు తీసుకువెళ్తాడు. ఎలాంటి చిక్కు ప్రశ్న అయినా సరే విడదీయగల సమర్థుడు ఈయన. అదృష్టవశాత్తు మన నగరానికి వచ్చాడు అని మన సమస్యను ఆయనకు పరిష్కరించగలరని అనుకుంటున్నానని రాజుగారితో అంటాడు. చిరంజీవికి ఒక సమస్య గురించి చెప్తాడు. రాజు, నేను అంత గొప్పవాణ్ణి కాను కానీ ప్రయత్నిస్తాను అని అంటాడు చిరంజీవి. మర్నాడు రాజ్యసభలో పండితులందరూ సమావేశమైనప్పుడు చిరంజీవిని వారందరినీ కలియజూసి, మీ పాండిత్యంలో తారతమ్యాలు తెలుసుకోవాలని ప్రభువులు అనుకుంటున్నారు. అందుకు గాను ఒక పోటీ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు సమ్మతమేనా అని అడుగుతాడు. సమ్మతమేనని మాకు అని వాళ్ళు తలలో ఆడిస్తారు. చిరంజీవి ఒక్కొక్క పండితుడిని చేరి భగవద్గీతకు భాష్యం చెప్పడానికి ఒక జీవితకాలం చాలదంటారు. అలాంటిది మీరు ఆ మహాగ్రంథాన్ని ఇంత స్వల్పకాలంలో ఎలా అర్థం చేసుకోగలిగారు అని అడుగుతాడు. మీరు చెప్పినది నిజమే, కానీ నేను పట్టుదలగా కృషి చేసి గీతాసారాన్ని వంట పట్టించుకున్నాము అంటూ ప్రతి పండితుడు తన కృషి గురించి, ఘనత గురించి చెప్పుకుంటాడు. అందరితో మాట్లాడినాక చిరంజీవి రాజు వద్దకు తిరిగి వచ్చి, మహాప్రభు, వీరందరూ మహాపండితులే, అయితే వీరిలో ఏ ఒక్కరూ గీతాసారాన్ని వంట పట్టించుకోలేదు అని అంటాడు. పండితులందరూ తెల్లబోతారు. రాజు కూడా, మీరు వాళ్ళను గీత గురించి ప్రశ్నించకుండా ఇలా అనడం సమంజసంగా లేదు అంటారు. నేను కూడా గీత చదివాను. గీతలో నాకు అర్థమైనది ఒక్కటే, ప్రతి మనిషి నేను అనే భావాన్ని విడనాడాలి. ఏ పని తాను చేస్తున్నానని గాక భగవంతుడే చేయిస్తున్నాడని, తాను నిమిత్త మాత్రుడినేనని గుర్తించాలి. నేను అన్న పదం అజ్ఞానాన్ని, అహంకారాన్ని తెలియజేస్తుంది. గీతాసారాన్ని వంట పట్టించుకున్నామంటున్న ఈ పండితులందరూ దాన్ని తమ స్వశక్తితో సాధించామని అనుకుంటున్నారు అంటాడు చిరంజీవి. పండితులందరూ ఏకగ్రీవంగా చిరంజీవి చెప్పినది నిజమేనని, తమలో విద్యాగర్వము, అహంకారము చాలా ఉన్నాయని తెలుసుకున్నామని, ఆయన మాటలతో తమకు జ్ఞానోదయమైందని ఒప్పుకుంటారు. రాజు పండితులందరినీ యథాశక్తిగా సన్మానించి పంపేసి చిరంజీవితో, నా ప్రజలు సంతోషంగా ఉండగలనందుకు వారికి గీత బోధింపజేద్దామనుకుంటున్నాను. ఇంకేదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని అంటాడు. చిరంజీవి రాజుకు ఇలా చెప్తాడు. సంతోషం అనే పదానికి అర్థం లేదు ప్రభు. దేశంలో సోమర్లమనే అనుకునే వాళ్ళు లేకుండా చేయండి. వయోజనులందరూ కష్టపడి పని చేసే మాట అయితే దేశం కలకాలం స్థిర సంపదలతో తులతూగుతుంది.
తాను కష్టపడి సంపాదించుకున్నది అనుభవించే ప్రతి వాడికి తనకు తెలియకుండానే తృప్తి ఉంటుంది. వేదాంత బోధనలు మనుషుల్ని సోమరులుగా చేస్తాయి. ఆసక్తి ఉన్నవారు వాటిని గురించి ఎలాగూ తెలుసుకుంటారు. అది వారి స్వవిషయం అవుతుంది. దానికోసం మీరు ప్రత్యేకంగా ప్రయత్నించవలసిన అవసరం లేదు అని అంటాడు. దానికి రాజుగారు ఎంతో సంతోషిస్తారు.